విజయవాడ పరిస్థితి చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడాను విజయవాడలో ఇంతగా నీళ్లు రావడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇబ్బంది పడేవాళ్లే కానీ ఇటువైపు ఇంత పెద్ద ఎత్తున 9 అడుగులు 10 అడుగులు నీళ్లు వచ్చి 5 రోజుల వరకు ఆ నీళ్లు కూడా ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయంటే అది చాలా భయాందోళన కలిగిస్తూ ఉంది. చుట్టుకొక్కరు పుట్టకొక్క దిక్కులేని వాళ్ళ కుటుంబాలన్నీ విడిపోయి ఉన్నాయి. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సహాయ కార్యక్రమాలు చూస్తూ ఉంటే నత్తనరకు నడుస్తూ ఉన్నాయి. మత్స్యకారుల వద్ద బోట్లు తెప్పలు లాంటివి ఉంటాయి. అవన్నీ యుద్ధ ప్రాతిపదికన తీసుకువచ్చి మీరు ఇక్కడ ఎందుకు వాళ్ళకి అక్కడ సేవ చేసుకుని తీసుకుని పునరావాస కేంద్రాల్లో చేర్పించే పని ఎందుకు చేయట్లేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చాలా ఇబ్బందికరంగా ఉంది. 6 దాటితే చిమ్మ చీకటి భయాందోళనతో ఉన్నారు. కొన్ని వీడియోస్లో చూస్తూ ఉన్నాం, పాములు కనిపిస్తూ ఉన్నాయి, మొసళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఓ పక్క మానవులో కానీ జంతువుల కళేబరాలు తేలయాడుతూ ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉంది. అంటువ్యాధులు ప్రబలేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మేము విన్నవించేది ఏమిటంటే మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి బోట్లు కానీ తెప్పలు కానీ అలాంటివి యుద్ధ ప్రాతిపదికన వాటిని తీసుకువచ్చి ఆ విజయవాడ ముంపులో ఉన్నటువంటి ప్రాంతాలందరి ఇళ్లల్లో వాళ్ళని ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు తరలించండి. ఆ ఇల్లు కూడా శుభ్రం చేయించి ఆ తర్వాత వాళ్ళ ఇళ్లలో వెళ్ళి ఏర్పాటు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. ఇలా ఏమీ లేకుండా ఏదో 4 బిస్కెట్ల ప్యాకెట్లు ఇచ్చాము, భోజనాలు పెడతా ఉన్నాము, పాలు ఇస్తూ ఉన్నాం అంటే ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఉండడానికి స్థలం ఏది? వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలేవి? అసలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. కనీసం వాళ్ళ పునరావాస కేంద్రాలు పంపించారని చెప్పి చెప్తే కొంతమంది సామాజిక సేవ చేసే వాళ్ళైనా సరే తీసుకువెళ్ళి వాళ్ళకి బట్టలు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. దయచేసి చాలా ఇళ్ళు ఖాళీ ఉన్నాయి. టిట్కో ఇళ్ళు రెడీగా ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే కోవిడ్ క్వారంటైన్లుగా వాటిని వాడారో అలా మీరు యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలుగా అలాంటి భవనాల్లో వాళ్ళని తరలించి వాళ్ళకి కనీస వస్తువులు తినడానికి పడుకోవడానికి కావాల్సిన వస్తువులు మందులు అవన్నీ కూడా ఇప్పించే ప్రయత్నం చేయమని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వీలైనటువంటి బోట్లని ప్రతి ఒక్కళ్ళని కూడా కంప్లీట్గా రోడ్లో ఉన్నటువంటి వాటర్ అన్నీ పోయేదాకా ఆ ఇళ్ళులో ఉన్నటువంటి బురద కానీ ఆ రోడ్ల మీద ఉన్నటువంటి బురద కానీ మొత్తం కూడాను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వమే దాన్ని శుభ్రం చేయించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇంకా కాలయాపన చేయడం ఏమాత్రం తగదు. వాళ్ళని అక్కడ ఉంచకుండా అర్జెంటుగా మీరు వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలని పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నమ్మి మిమ్మల్ని ఓట్లు వేశారు, మీరు కడుపులో పెట్టుకుని చూస్తారంటే మీరు సూపర్ 6 సంగతి తర్వాత చూద్దాం. ముందు వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వండి. వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అతి త్వరితగా వాళ్ళని పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ దర్యాదాసరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుంటూరు.